ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా 1990 నుంచి నేటి వరకు 2025 35 years కంటిన్యూస్గా ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమెమరేషన్ డే ఈ వేడుకలు చేసుకుంటున్న కమిటీ జి నిరంజన్ గారికి, కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఆనంద్ గారికి, శ్యామ్మోహన్ గారికి, కమలాకర్ గారికి, రాఘవేంద్ర గారికి, మరి హనుమంతరావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 35 years కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. వీరందరికీ మరి మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జి నిరంజన్ గారు ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్గా మరి వారు ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నాడు కాబట్టి వారు ఈరోజు హాజరు కాలేకపోయారు. మరి 2 నిమిషాలు వారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి తన జీవితం అంకితం చేస్తూ తన త్యాగంతో, కష్టంతో మరి ఎంత చేతనైతే అంత కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసిన, మరి కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి సర్వీస్ చేసిన జి నిరంజన్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరి ప్రభుత్వ పెద్దలకి, రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వ పెద్దలకి జి నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు సభాముఖంగా అభినందిస్తున్నారు. నేను ఒక విషయం వేదిక మీద ఉన్న పెద్దలను గుర్తు చేయాలి. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రోగ్రాం నిర్వహించడానికి అనేక సందర్భాల్లో పోలీసులు పర్మిషన్ నిరాకరించేది. నేను పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ అయింది, ఇక్కడ మీటింగ్ అయింది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయింది. కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా నిరంజన్ గారు, వారి కమిటీ పోరాడి ధర్నా చేసి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ తక్కువ మంది వచ్చినా ఎక్కువ మంది వచ్చినా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసుకొని రాజీవ్ గాంధీ గారిని స్మరించుకొని ఈ ప్రోగ్రాం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. మరి ఈరోజు అవార్డు గ్రహీత పెద్దలు సల్మాన్ ఖుర్షీద్ గారి గురించి 2 మాటలు నేను మీ ముందు ఉంచుతాను. సల్మాన్ ఖుర్షీద్ గారు నాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం, మంచి స్నేహం కూడా ఉంది. వారు నేను ఇప్పుడు ఇద్దరు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు సభ్యులు, తరచుగా ఢిల్లీలో ఈ మీటింగ్స్లో కూడా కలుస్తుంటాం. సల్మాన్ ఖుర్షీద్ గారు, వారి కుటుంబం బహుశా భారతదేశంలో రాజకీయ కుటుంబాల్లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటని చెప్పడం ఇది నిస్సందేహం. వారి తాతగారు జాకీర్ హుసేన్ గారు భారతదేశానికి 3వ రాష్ట్రపతిగా మంచి పేరు తెచ్చారు. మరి చాలా డిగ్నిఫైడ్ ప్రెసిడెంట్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. దీని తండ్రి గారు ఖుర్షీద్ ఆలం ఖాన్ గారు, వీరు ప్రాతినిధ్యం వహించిన ఫరూకాబాద్ నుంచే వారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. వారు కేంద్ర మంత్రిగా, వారు ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా వీరి తండ్రి గారు కూడా ఉన్నారు. మరి బహుశా భారతదేశంలో ఒకే పోర్ట్ఫోలియోకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా తండ్రి కొడుకులు ఉన్నది సల్మాన్ ఖుర్షీద్ గారు, వారి తండ్రి గారు. సో ఐఎమ్ మెన్షనింగ్ దట్ ప్రాబ్లీ ఓన్లీ యూ అండ్ యువర్ ఫాదర్ హ్యావ్ బీన్ holding the same portfolio in the government of India. Both of you were external affairs ministers in different times. అదే విధంగా వారి తండ్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవుల్లో ఉన్నారు. వారి తండ్రి గారు గోవాకి, కర్ణాటకకి, మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. మరి అటువంటి కుటుంబంలో పుట్టిన సల్మాన్ ఖుర్షీద్ గారు ఉత్తరప్రదేశ్లోని ఫారూకాబాద్ నుంచి 2 సార్లు లోక్సభకు ఎంపికయ్యారు. గత యూపీఏ ప్రభుత్వంలో అనేక కీలక శాఖలు సమర్థవంతంగా నిర్వహించారు. భారతదేశానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, లా మినిస్టర్గా ఉన్నారు, మైనారిటీ మినిస్టర్గా ఉన్నారు, మరి ముందుగా కామర్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇందిరాగాంధీ గారి ఆఫీస్లో వారి రాజకీయ జీవితం మొదలైంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వారి ఆఫీస్లో సల్మాన్ ఖుర్షీద్ గారు ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా వారి కెరియర్ మొదలుపెట్టారు. మరి దేశానికి, గాంధీ కుటుంబానికి ఇంత పెద్ద ఎత్తున సేవలు అందించిన
సల్మాన్ ఖుర్షీద్ గారు వారి కుటుంబ సభ్యులకి మరి నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అది గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కమ్యూనికేషన్ కమిటీ మరి సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం ఇది ఎంతో సంతోషకరం, అభినందనీయమని చెప్పిన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సో వి హార్టిలీ వెల్కమ్ యూ టు హైదరాబాద్. యూ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యువర్ లాంగ్ అసోసియేషన్ అండ్ యువర్ ఫ్యామిలీ అసోసియేషన్ అండ్ we recognize the immeasurable contribution of your family to this country and to the Congress party and to the Gandhi family. అందరూ కూడా ఒకసారి చప్పట్లతో సల్మాన్ ఖుర్షీద్ గారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాను. చివరిగా మరి ఈ రాజీవ్ గాంధీ సద్భావన విషయం మాట్లాడంటే రాజీవ్ గాంధీ గారు కానీ గాంధీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఉండాలి, అన్ని మతాలు కులాలు అన్ని జాతులు కలిసిమెలిసి ఉండి ఒక మంచి వాతావరణంలో సద్భావనతో ముందుకు పోవాలి, దేశంలో సామాజిక న్యాయం ఉండాలి, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ కోరింది. ఆ విధంగా ఆనాడు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి భారతదేశాన్ని మతాల పరంగా మరి డివైడ్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ విషయం దయచేసి మరి తెలంగాణ సమాజంలో కూడా అందరూ గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగానే ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడు తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచిస్తున్న విషయం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వెనుకబడ్డ తరగతులకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామనే విషయం మరోమారిని మనం చేస్తున్నాం. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ స్వాతంత్రం తర్వాత చేయని కృషి మన ప్రభుత్వం మన పార్టీ చేసిన విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా సిస్టమేటిక్గా చాలా మెథాడికల్గా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సర్వే జరిగింది. ప్రతి ఇంటికి మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోయి అన్ని వివరాలు రాసుకున్నారు. సర్వే జరిగిన తర్వాత ఆ అంకెల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన అష్యూరెన్స్ ఆధారంగా మరి 42% రిజర్వేషన్స్కు బీసీస్ కల్పిస్తూ శాసనసభలో ఏకగ్రీవంగా చట్టం తీసుకోవడం జరిగింది. మరి రాజకీయ లోకల్ బాడీస్లే కాదు, బీసీలకి ఎంప్లాయ్మెంట్లో ఎడ్యుకేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం ఎవరు కూడా మర్చిపోదు.